ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు వాచకంలోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించినటువంటి తెలుసుకుందాం. దానశీలము పాఠ్యభాగ రచయిత ఎవరు? దానశీలము పాఠ్యభాగ రచయిత. ఈ దానశీలం అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించింది పోతన. దానశీలము పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందుతుంది అంటే ప్రతి ఒక్క పాఠ్యాంశం ఒక ప్రక్రియకు సంబంధించి ఉంటుంది కాబట్టి దానశీలం అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఇది పురాణం అనేటువంటి ప్రక్రియకు చెందుతుంది. దానశీలము పాఠ్యభాగం భాగవతంలోని ఏ స్కందం నుంచి గ్రహించబడింది? మరి పురాణాల్లో ఒక పురాణం భాగవత పురాణం. ఆ భాగవత పురాణంలో దానశీలం అనేటువంటి పాఠ్యభాగం ఏ స్కందం నుంచి గ్రహించబడింది అంటే ఇది 8వ స్కందం నుంచి గ్రహించబడింది. బ్రాహ్మణ వేషంలో వచ్చి రూపం మార్చుకొని ఇంద్రుడనే కవచకుండలాలు అడిగితే ఇవ్వద్దని హెచ్చరించినవాడు. అంటే బ్రాహ్మణ వేషంలో వచ్చి రూపం మార్చుకొని ఇంద్రుడనే కవచకుండలాలు అడిగితే ఇవ్వద్దని హెచ్చరించినటువంటి వాడు ఎవరంటే సూర్యుడు. బలిని 3 అడుగుల నేల ఇవ్వమని కోరినవాడు ఎవరు? బలిని 3 అడుగుల నేల ఇవ్వమని కోరినవారు ఎవరు? బలిని 3 అడుగుల నేల ఇవ్వమని కోరింది వామనుడు. రాక్షస గురువు ఎవరు? రాక్షస సంతతికి సంబంధించినటువంటి గురువు ఎవరంటే శుక్రాచార్యుడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు. దేవగురువు బృహస్పతి. దేవతల రాజు యముడు. సృష్టిలో ఉన్నటువంటి సకల జీవుల యొక్క ప్రాణములు తీయనది యముడు. ఇది రాక్షస గురువుకు సంబంధించినటువంటి ఎవరంటే శుక్రాచార్యుడు. బలిచక్రవర్తికి దానం ఇవ్వద్దని వారించిన వాడు ఎవరు? అంటే బలిచక్రవర్తి దానం ఇచ్చేటప్పుడు నువ్వు దానం ఇవ్వకూడదు అని చెప్పినటువంటి వారు అతని యొక్క గురువు శుక్రాచార్యుడు. తర్వాత ఈ క్రింది వాణిలో డాక్టర్ సామల సదాశివ రచన ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో అన్నీ కూడా డాక్టర్ సామల సదాశివ రచనలే. ఉర్దూ సాహిత్య చరిత్ర, మలయ మారుతాలు, సంగీత శిఖరాలు ఇవన్నీ సామల సదాశివ రచనలే. తర్వాత ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? మరి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేటువంటి పాఠ్యభాగం యాది అనేటువంటి పాఠ్యభాగం నుంచి తీసుకోవడం జరిగింది. తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బి అని అన్నది ఎవరు? తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బి అని అన్నది ఎవరంటే లావణ్య అనే పాత్ర అనడం జరిగింది. విక్రమాంక దేవచరిత్రం కర్ణసుందరి అనేటువంటి నాటకాన్ని సంస్కృతంలో రాసినటువంటి వారు ఎవరు? ఒకటి విక్రమాంక దేవచరిత్రం, కర్ణసుందరి అనేటువంటి ఈ 2 నాటకాలను సంస్కృతంలో రాసిన వారు బిల్హనుడు. చాలా కాలం నుండి సామల వారి రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వకేట్ ఎవరు? అంటే సామల వారి రచనలు చదువుతున్నటువంటి గుంటూరు విద్వాంసులు మరియు అడ్వకేట్ అయినటువంటి వారు ఎవరు అంటే ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ. ఇతని యొక్క రచనలు చదవడం జరుగుతుంది. తర్వాత ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైనటువంటి కవి ఎవరు? ఉర్దూ కవులలో అగ్రగణ్యుడైనటువంటి కవి ఎవరు? మీర్ తకీ మీర్. మసీదు మెట్లపై రోజు కూర్చొని బిచ్చగాళ్ళు పకీర్లు మాట్లాడే భాష నుండి ప్రజల పలుకుబడి జాతీయాలు నేర్చుకున్నానని చెప్పుకున్నటువంటి కవి ఎవరు? మీర్ తకీ మీర్. తర్వాత వీర తెలంగాణ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందునంటే పద్య ప్రక్రియ. దీన్ని మనం ఆధునిక ప్రక్రియ, ఆధునిక పద్య ప్రక్రియ అని అంటున్నాం. తర్వాత తెలుగు సాహిత్యంలో గజల్
రుబాయి ప్రక్రియలను ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు? గజలు, రుబాయి ఈ ప్రక్రియలను ప్రవేశపెట్టినటువంటి వారు దాశరథి కృష్ణమాచార్య. తర్వాత దాశరథి గాలిబ్ గజళ్లను ఏ సంవత్సరంలో అనువదించాడు? దాశరథి కృష్ణమాచార్య గాలిబ్ గజళ్లను ఏ సంవత్సరంలో అనువదించాడు? 1961 సంవత్సరంలో అనువదించాడు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవునో అందాక భూగోళమునకు అగ్గిపెట్టదా అన్నటువంటి వాడు. ఇలాంటి కొటేషన్స్ రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు హెచ్జిటి స్ట్రీమ్లో నెహ్రూకు సంబంధించింది, తర్వాత చంద్రబోస్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. అట్లే ఇలాంటివి కూడా ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ సంబంధించిన అడుగుతారు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబవునో అందాక ఈ భూగోళానికి అగ్గి పెడదా అన్నటువంటిది ఆప్షన్ దాశరథి. తర్వాత తిమిరంతో సమరం గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ఏ సంవత్సరంలో వచ్చింది? తిమిరంతో సమరం అనేటువంటి గ్రంథం దాశరథి కృష్ణమాచార్య రాశాడు. ఈ తిమిరంతో సమరం గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఎప్పుడు బహుమతి ఇచ్చింది అంటే 1974 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఇవ్వడం జరిగింది అవార్డు. తర్వాత తెలంగాణమున గడ్డిపోచయును సంధించన్ కృపాణమ్ము అన్నటువంటి వాడు. తెలంగాణలో గడ్డిపోచ కూడా ఒక కత్తిగా సంధిస్తుంది అనే వాక్యాన్ని అన్నటువంటి వారు దాశరథి కృష్ణమాచార్య. తర్వాత అగ్నిధారను అంకితం పొందినవాడు. అగ్నిధారను అంకితం పొందినవాడు వట్టికోట ఆళ్వార్ స్వామి. అగ్నిధారను రాసింది దాశరథి కృష్ణమాచార్య. ఇది ఎక్కడిచ్చారంటే నిజామాబాద్లో జైల్లో ఉన్నప్పుడు ఈ అగ్నిధార అనేటువంటి గ్రంథాన్ని వట్టికోట ఆళ్వార్ స్వామికి ఇవ్వడం జరిగింది. తర్వాత కొత్త బాట పాఠ్యభాగ రచయిత ఎవరు? కొత్త బాట అనేటువంటి పాఠ్యభాగ రచయిత పాకాల యశోద రెడ్డి. మహాలక్ష్మి ముచ్చట్లు అనే రేడియో ధారావాహిక కార్యక్రమంతో ప్రజాదరణ పొందిన రచయిత్రి ఎవరు? ప్రజాదరణ పొందిన రచయిత్రి పాకాల యశోదరెడ్డి. తర్వాత తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్న రచయిత్రి. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి భాషా సౌందర్యం ఏ విధంగా ఉందో దాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి అంశాన్ని కలిగి ఉన్నటువంటి కవి ఎవరు అని అంటే పాకాల యశోద రెడ్డి. తర్వాత కొత్త బాట పాఠ్యభాగం ఏ మాండలికంలో రాశారు? కొత్త బాట అనేటువంటి పాఠ్యభాగం మాండలికాలు, మనకు 4 రకాల మాండలికాలు ఉన్నాయి కదా, పూర్వ, ఉత్తర, దక్షిణ, మధ్య అనేటువంటి మాండలికాలు ఉన్నాయి. మరి ఈ అంశము ఇది ఏ మాండలికాల్లో రాయబడింది అంటే ఉత్తర మాండలికంలో రాయబడింది. ఉత్తర మాండలికంలో తెలంగాణ ప్రాంతం ఉంటుంది. తర్వాత అంతర్జాతీయ గూగుల్ ఆర్గనైజేషన్ సంస్థ వారు ఉత్తమ గ్రామ పురస్కార్ పొందినటువంటి గ్రామం. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ గూగుల్ సంస్థ వారు అత్యుత్తమ గ్రామ పురస్కార్ పొందినటువంటి గ్రామం ఏది అంటే కొండాపూర్ గ్రామం. తర్వాత నగరగీతం పాఠ్యభాగ రచయిత. నగరగీతం అనేటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరు? నగరగీతాన్ని రచించినటువంటి వారు అలిశెట్టి ప్రభాకర్. తర్వాత నగరగీతం పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? నగరగీతం అంటే మన సిటీకి సంబంధించి కాబట్టి సిటీ లైఫ్ అనేటువంటి అంశం ఏ విధంగా ఉంటుందో నగరగీత పాఠ్యభాగం దాని నుంచి గ్రహించబడింది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో, తక్కువ పంక్తులతో చెప్పడాన్ని ఏమంటారు? ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో, తక్కువ పంక్తులతో చెప్పడాన్ని ఏమని అంటారు? దీన్నే మినీ కవిత అంటారు. తర్వాత అలిశెట్టి ప్రభాకర్ రాసిన తొలి కవితా సంపుటి ఎర్ర పావురాలు. సిటీ లైఫ్ పేరుతో అలిశెట్టి ప్రభాకర్ ఏ నగరంపై రాసిన మినీ కవితలు ప్రసిద్ధి చెందాయి?
మరి సిటీ లైఫ్ అనేటువంటి పేరుతో అలిశెట్టి ప్రభాకర్ ఏ నగరంపై రాశాడంటే కవితలు హైదరాబాద్ అనేటువంటి నగరంపై రాయడం జరిగింది. తర్వాత మంటల జెండాలు అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాయడం జరిగింది? అలిశెట్టి ప్రభాకర్ రాయడం జరిగింది. తర్వాత నగారా మోగిందా నయగార దుమికింద వాక్యాలలోని అలంకారం ఏ అలంకారం ఉంది? నగారా మోగిందా నయగార దుమికింద వాక్యాల్లోని అలంకారం ఇది అంత్యానుప్రాస అలంకారం. ఏ అలంకారం అవుతుంది? అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బ్రతుకు పేజీలు తిరిగేసేదెవరు అని అన్నటువంటి వారు ఎవరు? ఇది కూడా అలిశెట్టి చెప్పడం జరిగింది. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బ్రతుకు పేజీలు తిరిగేసేదెవరో అన్నవారు అలిశెట్టి ప్రభాకర్. తర్వాత భాగ్యోదయం పాఠ్యభాగ రచయిత. భాగ్యోదయం అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించినటువంటి రచయిత ఎవరు? కృష్ణస్వామి ముదిరాజ్. తర్వాత భాగ్యోదయ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? భాగ్యోదయం అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? జీవిత చరిత్ర. ఒకరికి సంబంధించినటువంటి అంశాన్ని మనకి పాఠ్యాంశంగా ఇచ్చారు కాబట్టి అది జీవిత చరిత్ర అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటిది. తర్వాత హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా ఎవరి పేరు మొదటి వరుసలో ఉంటుంది? అంటే హిందువులు తమ చరిత్రను రాయాలనుకుంటే ఏ సంస్కర్త పేరు మొదటి వరుసలో ఉంటుంది అంటే భాగ్యారెడ్డి వర్మ యొక్క పేరు మొదటి వరుసలో ఉంటుంది. తర్వాత దేవదాసి, మురళి, వేశ్య సంప్రదాయాలను అడ్డుకోవడం, పసివాళ్ళైన ఆడ మగ పిల్లలను దేవునికి వదిలేయడాన్ని తీవ్రంగా నిరసించినటువంటి వారు భాగ్యారెడ్డి వర్మ. తర్వాత సత్యశోధక సమాజాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. మరి సత్యశోధక సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేసినటువంటి వారు? జ్యోతిరావు పూలే. 1926 హైదరాబాద్లో ఆది హిందూ మహాసభను ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరు? 1926 సంవత్సరంలో హైదరాబాద్లో ఆది హిందూ మహాసభను ఏర్పాటు చేసినటువంటి వారు బిఎస్ వెంకట్రావు. శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అంశంపై పరిశోధన చేసినటువంటి వారు బిఎన్ శాస్త్రి. బిన్నూరు నరసింహ శాస్త్రి అనేటువంటి ఇతని యొక్క పేరు. ఇతనినే శాసనాల శాస్త్రి అంటారు. అంటే శాసనాలను ఎక్కువ కనుగొన్నాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి పేరు శాసనాల శాస్త్రి. తర్వాత ఈ క్రింది వాణిలో శతక లక్షణం కానిది ఏది? కానిది ఏది అంటే మన ఆయనే తెలుసుకుంటే కానిది తెలుస్తుంది. శతక లక్షణాలు ఏంటి? ఆత్మాశ్రయత్వం, తర్వాత ముక్తక నియమం, చందో నియమం, ఇవన్నీ శతక లక్షణాంశాలు. మరి శతక లక్షణం కానిది వర్ణనా నైపుణ్యం. తర్వాత రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని రాజును నిందించినటువంటి వాడు, రాజుని నిందించినటువంటి వాడు ఎవరు? మనం ఇంతకుముందు కూడా చివరి క్లాసుల్లో మనం తెలుసుకున్నాం. ఎవరు? దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఆ విధంగా చెప్పడం జరిగింది మామూలుగా. తర్వాత తెలంగాణలోని జానపదులు కూడా అలవోకగా పాడుకునే పద్యాలు శేషప్ప కవి ఏ శతకంలోనివి? తెలంగాణలోని జానపదులు కూడా అలవోకగా పాడుకునే పద్యాలు రాసినటువంటి వారు శేషప్ప కవి. శేషప్ప కవి ఏ శతకంలో ఇలాంటి అంశాలను జోడించి రాశారంటే నరసింహ శతకం. ఇవి జానపదులు అంటే చదువు అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా నరసింహ శతకాన్ని చదువుతారు. తర్వాత అవధాని శశాంక, ఆసు కవితా కేసరి అనే బిరుదులు గలవారు ఎవరు? ఏమన్నది ఒకటి? అవధాని శశాంక, ఆసు కవితా కేసరి అనేటువంటి బిరుదులు గలవారు గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. తర్వాత గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ ఏ రాగంలో చేసిన పద్య పఠనం ప్రత్యేకమైనది? అయితే ఇతను రాసినటువంటి పద్యాలు
ఈ రాగంలో పద్యపఠనం చేశాడు. ఏ రాగంలో పద్యపఠనం చేశాడంటే హిందోల రాగంలో పద్యపఠనం చేయడం జరిగింది. తర్వాత గడిగ భీమకవి జన్మించిన నాగరకుంట ఏ జిల్లాలో ఉంది? గడిగ భీమకవి జన్మించిన నాగరకుంట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది అంటే రంగారెడ్డి. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక అనే పద్యపాదంలోని ఛందస్సు. ఇది ఏ ఛందస్సులో ఉన్నది? ఇది ఆటవెలది ఛందస్సులో ఉన్నది. లక్ష్యసిద్ధి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? లక్ష్యసిద్ధి అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియ? ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే సంపాదకీయ వ్యాసానికి సంబంధించినటువంటిది. తర్వాత తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునేటట్లు ఆలోచించేటట్లు చేయడం దేని లక్షణం? అంటే తక్కువ మాటలు ఉండాలా, పాఠకులను ఆకట్టుకునేటట్టు ఉండాలా, ఆలోచించేటట్టు చేయడం దేని యొక్క లక్షణం అంటే సంపాదకీయానికి సంబంధించినటువంటి లక్షణం. తెలంగాణ సచివాలయంలో ఏ దేవతా విగ్రహం ఉండేది? ఇంతకుముందు తెలంగాణ సెక్రటేరియట్లో ఏ దేవతా విగ్రహం ఉండేదంటే నల్లపోచమ్మ దేవతా విగ్రహం ఉండేది. ఇప్పుడు ఆధునీకరించబడింది కాబట్టి అన్ని రకాల దేవతలు ఉన్నారు. తర్వాత ఎన్నాళ్ళలో వేచిన ఉదయం, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అనే వ్యాసం ఏ పత్రికలో వచ్చింది? ఎన్నాళ్ళలో వేచినటువంటి ఉదయానికి సంబంధించి ఈనాడు పత్రికలో రావడం జరిగింది. తర్వాత పొద్దు పొడుపు వ్యాసాన్ని ముద్రించినటువంటి పత్రిక, పొద్దు పొడుపు అనేటువంటి వ్యాసాన్ని ముద్రించినటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి. తెలంగాణకు నవవసంతం అనేది ఏ పత్రికలో ప్రచురించబడింది? తెలంగాణకు నవవసంతం అనేటువంటిది విశాలాంధ్ర పత్రికలో ప్రచురించడం జరిగింది. తర్వాత గోల్కొండ సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి ఏ సంవత్సరంలో నియమించబడ్డాడు? గోల్కొండ అనేటువంటి పత్రికకు సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి ఏ సంవత్సరం నియమించబడ్డాడంటే 1939 ఆగస్టు 3వ తేదీ రోజు నియమించబడ్డాడు. తర్వాత తత్కాలానికి చెందినవే అయినప్పటికీ భిన్నమైన కాలాలకు వర్తించేవి ఏంటి? అవి ఆ కాలానికే సంబంధించిన రకరకాల కాలాలకు వర్తించే వాటిని ఏమంటారు అంటే సంపాదకీయం అంటారు. తర్వాత జీవన భాష్యం పాఠ్యభాగ రచయిత ఎవరు? జీవన భాష్యం అనేటువంటి పాఠ్యభాగ రచయిత సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. జీవన భాష్యం పాఠ్యభాగం మరి ఏ ప్రక్రియకు చెందినటువంటిది? ఇది గజల్ అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటిది. గజల్లో ఉండేటువంటి పల్లవిని ఏమంటారు? గజల్లో ఉండేటువంటి పల్లవి అంటే మనకు ఒక పాట ఉంటే పాట ముందు పల్లవి ఉంటుంది, తర్వాత చరణాలు ఉంటాయి. దీన్ని మనం పల్లవి అంటాం. ఇది ఒకటో చరణం, ఇది రెండో చరణం. గజల్లో ఉండేటువంటి పల్లవిని మనం ఏమంటున్నామంటే మత్లా అంటున్నాం. తర్వాత గజల్లో ప్రతి పాదం చివర ఉండే కవినామ ముద్రను అంటే ప్రతి పాదం, ఈ పాదం చివరిలో ఉండేటువంటి కవినామ ముద్రను మనం తకుళ్ళస్ అంటాం. ఏమంటాం? తకుళ్ళస్ అని అంటాం. ఇక తర్వాత గజల్లో ఉండేటువంటి చరణాన్ని ఏమంటారు? గజల్లో ఉండేటువంటి చరణాన్ని ఏమంటారు? మక్తా అంటారు. పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని, నామముద్రను తకళ్ళస్ అని అంటారు. సినారేకు జ్ఞానపీఠ అవార్డు ఏ గ్రంథానికి వచ్చింది? సినారే రాసినటువంటి జ్ఞానపీఠ అవార్డు ఏ గ్రంథానికి రావడం జరిగింది? విశ్వంభర అనేటువంటి కావ్యానికి మనకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. తర్వాత సినారే గలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? సినారే కళానికి గలానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనకు శబ్దశక్తి, అర్ధయుక్తి. అంటే శబ్దములు ఆ విధంగా ఉంటాయి, ఆ శబ్దానికి మళ్ళీ సరైనటువంటి అర్థం ఉండడమే సినారే కళానికి గలానికి ఉన్నటువంటి ప్రత్యేకత. తర్వాత గోల్కొండ పట్టణము పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? గోల్కొండ అటువంటి పట్టణానికి సంబంధించి ఏ ప్రక్రియకు చెందుతుందంటే వ్యాస ప్రక్రియకు చెందుతుంది. తర్వాత
గోల్కొండ పట్టణ నిర్మాత ఎవరు? గోల్కొండ పట్టణ నిర్మాత. ఈ గోల్కొండ పట్టణానికి సంబంధించినటువంటి నిర్మాత అంటే ఇక్కడ అజమ్ ఖాన్. ఈ అజమ్ ఖాన్ ఏంటి? ఇంజనీర్గా ఒక నిర్మాతగా ఉండడం జరిగింది అజమ్ ఖాన్ అనేటువంటి వాడు. పారసీక దేశపు రాయబారి అతని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేసినటువంటి భవనమేది? మరి పారసీక దేశ రాయబారి వచ్చినప్పుడు అతని యొక్క అనుచర వర్గానికి బస ఏర్పాటు చేసినటువంటి భవనం ఏదంటే దిల్కుష అనేటువంటి భవనం. తర్వాత దొడ్డ బార్బోవా వృక్షం ఏ దేశం నుండి అబ్దుల్లా కుతుబ్ షా తెప్పించాడు? దొడ్డ బార్బోవా వృక్షం అనేటువంటి తెప్పించింది ఎవరంటే అబ్దుల్ కుతుబ్ షా. ఈ అబ్దుల్లా కుతుబ్ షా దొడ్డ బార్బోవా వృక్షం ఏ దేశం నుంచి తెప్పించాడంటే ఆఫ్రికా దేశం నుంచి తెప్పించాడు. తర్వాత ఒక హోను విలువ ఎన్ని రూపాయలు? ఒక హోను విలువ ఎన్ని రూపాయలు? మనకి ఇచ్చినటువంటి ప్రశ్న. హోను అంటే ఆ హోను విలువ ఎన్ని రూపాయలు అంటే 4 రూపాయలు. తర్వాత 1685లో గోల్కొండ పట్టణాన్ని నాశనం చేసినటువంటి వాడెవరు? 1685లో గోల్కొండ పట్టణాన్ని నాశనం చేసింది ఔరంగజేబ్. తర్వాత గోల్కొండ పట్టణంలో ప్లేగు వ్యాధి మహమ్మారి పీడ సంభవించినటువంటి కాలము ఏ కాలం అంటే 1589. ఈ ప్లేగు వ్యాధి వచ్చింది. తర్వాత ఈ ప్లేగు వ్యాధికి నివారణ జరిగింది కాబట్టి చార్మినార్ను కట్టించడం జరిగింది. ఇది మనకు 10వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్. మనకు కవులకు సంబంధించి, కవుల రచనలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవడానికి మనకు ఈ యూట్యూబ్ ఛానల్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు చూడండి. ప్రక్రియలు, తర్వాత అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, వివిధ రకాల గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలు మనకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి.